వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మీ జ్యోతి. అందరు ఎట్లున్నారు? చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్రస్తుతం నేను కరీంనగర్ జిల్లాలో ఉన్నాను. ఇక్కడ శ్రీ మహాశక్తి ఆలయంలో ఉన్నాను. ఇక్కడ ప్రతి ఏడాది దసరా నవరాత్రులు చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఇప్పుడు మనం ప్రస్తుతం ఇదే టెంపుల్లో ఉన్నాము. ఇక్కడ అమ్మవారు ఏ రూపంలో దర్శనం ఇస్తున్నారు అనేది కూడా మీకు విజువల్స్లో చూస్తే అర్థమవుతుంది. అంతేకాకుండా సో మీరు ఇక్కడ చూడొచ్చు, శ్రీ లలిత త్రిపుర సుందరిగా అయితే మనకు అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. దాదాపు వేలల్లో భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు. కరీంనగర్ జిల్లా వాళ్ళే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఊళ్ళో జనాలు కూడా అమ్మవారిని చూడడానికి అయితే చాలా ఘనంగా వస్తున్నారని చెప్పవచ్చు. చిన్నపిల్లల కాడ నుంచి పెద్దల వరకు చాలా మంది వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ దాదాపు ఈ 9 రోజులు అయితే చాలా ఘనంగా అమ్మవారి పూజలు నిర్వహిస్తారు. అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు దాండియా ఈవెంట్ కానివ్వండి, శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని చాలా ఘనంగా అలంకరించి మీరు ఒకసారి విజువల్స్లో చూస్తున్నట్లయితే అమ్మవారిని ఎంత బాగా అలంకరించారో మీరు చూడవచ్చు. దాదాపు లక్షల్లో జనాభా వచ్చిందని అయితే చెప్పొచ్చు. సో ఇక్కడ మనం కొంతమందితో మాట్లాడి ఎన్నేళ్ల నుంచి అమ్మవారిని దర్శించుకుంటున్నారు, ఎట్లా ఉంది ఇక్కడ అంటే ఏర్పాట్లు ఎట్లా ఉంటాయి, ఎక్కడెక్కడ నుంచి వస్తారు భక్తులు అనేది ఒకసారి భక్తులతో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవారి వరకు చాలా మంది రావడం జరుగుతుంది. సో మనం ఇక్కడ కొంతమందితో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము పెగడపల్లి నుండి వచ్చేసాము. వస్తారా ప్రతి ఏటా ఇక్కడికి? మా 2 సంవత్సరాల వస్తున్నాం. బాగానే జరుగుతుంది. చూసిన కొద్ది జనం పోయిన సంవత్సరానికి ఇప్పటికీ చాలా బాగా ఉంది. బాగానే అనిపిస్తుంది. మంచిగా అనుకున్నట్టు పనులు అవుతున్నాయి. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఏర్పాట్లు చాలా బాగానే ఉన్నాయి. అన్ని కుశాలంగానే ఉన్నాయి. మీరు ఇంత జనంలో చిన్న పాపను ఎత్తుకొని వచ్చారు, ఎంత ఇబ్బంది అలాంటిది ఏం లేదు. చాలా బాగానే ఉంది. ఏం తక్లీఫ్ లేదు. మంచిగా జరుగుతుంది. ఇక్కడే కరీంనగర్ అండి మాది. సో మీకు తెలిసే ఉంటది ప్రతి సంవత్సరం ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు అని. ఏర్పాట్లు ఎట్లా ఉంటాయి ఇక్కడ? బాగుంటాయండి. అందరికి సౌకర్యకరంగా ఉంటాయి. అందరికి అందుబాటులో ఉంటారు అందరూ. మీ కరీంనగర్ నుంచి ఏం చెప్తారు? మా హైదరాబాద్ వాసులకు, మా ఛానల్ చూసే వాళ్ళకి ఏం చెప్తారు? అందరూ ఒకసారి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే బాగుంటుంది. అమ్మవారి దయ అందరు బాగుంటుంది. ఇక్కడ అంతా హిందువులంతా ఏకంగా ఒకటే తాటి మీదకి రావడానికి దసరా ఉత్సవం ఎంతో ముఖ్య ఉద్దేశం. దానికి అందరూ ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. హలో అండి, ఎక్కడి నుంచి? కరీంనగర్, మన లక్ష్మీనగర్ నుంచి వస్తున్నాం. సో ఎలా ఉంటుందండి ఇక్కడ ప్రతి సంవత్సరం? ఎలా ఉంటుంది? ప్రతి సంవత్సరం మా ఆడంబరంగా బాగా చేస్తారు. ఈసారి ఇంకా వైభవంగా అనిపిస్తుంది. ప్రతిసారి ఏమవుతుందంటే ఈ యొక్క భక్తుల రాకిడి కూడా బాగా ఎక్కువ అవుతుంది. దీనికి కారణం ఏమిటంటే వీళ్ళ వ్యవస్థ కూడా చాలా బాగుంది. మరియు అన్నప్రసాద వితరణ కానీ అక్కడ దాండియా అద్భుతంగా ఉంటుంది. ఒకటి టవర్ దగ్గర ఒకటి ఉంటుంది నైట్ ప్రతిరోజు. ఈ నవరాత్రుల్లో ఇక్కడ చాలా బాగుంటుంది. కాబట్టి మేము ప్రతిసారి ఈ 9 రోజులు దర్శనానికి కంపల్సరీ వస్తాను. నేను యాక్చువల్లీ ఇక్కడే స్కూల్లో పనిచేశాను, విద్యానగర్స్. కాబట్టి నాకు ఇక్కడ ఏరియా అంతా బాగా అది సుపరిచితము. చాలా బాగుంటుంది. వ్యవస్థ చాలా బాగుంది. మరియు మా ఈ యొక్క భక్తులు ఇంత బాగున్నా కూడా, ఇంతమంది ఉన్నా కూడా చాలా డిసిప్లిన్గా, అదొకటి చాలా బాగా నచ్చింది. ఏదో తోచుకో వెళ్ళడం అడ్వాన్స్ లేకుండా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఏం చదువుతున్నావు నువ్వు? 5th క్లాస్. మొక్కావా అమ్మని? ఏమని కోరుకున్నావు? చదువు రావాలని కోరుకున్నావా? ఫస్ట్ టైం ఇక్కడికి రావడం చూసావా? చూసాను. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఇంత క్రౌడ్ లో నువ్వు ఎందుకు వచ్చావు? ఎక్కడన్నా తప్పిపోతే ఎలా? చెప్పు. మేము పేరెంట్స్ చేయి పట్టుకుంటాం కాబట్టి తప్పిపో. ఫోన్ నెంబర్ కూడా గుర్తుపెట్టుకో. జై భవాని. సో వింటున్నారు కదా, భక్తులు చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉన్నాము అనేసి కూడా చెప్తున్నారు. మనం ఇంకొంతమందితో మాట్లాడి అడిగి తెలుసుకుందాము. ఇక్కడ శరన్నవరాత్రులు వేడుకలు ఎట్లా జరుగుతాయి అనేది కూడా చాలా మంది అయితే వచ్చారు. ఒకసారి కొంతమందితో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హలో. हेलो, जयपुर राजस्थान से. సో ఇక్కడ సెలబ్రేషన్స్ గురించి మీకు తెలుసా? తెలుసు. నేను ఎవ్రీ ఇయర్ అటెండ్ అవుతున్నాను.
ఎవ్రీ ఇయర్ అటెండ్ అవుతారు, ఎలా అనిపిస్తుంది? బాగా ఎవ్రీ ఇయర్ చూస్తే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అంతకుముందు 5-10 సంవత్సరం ముందు అంత డెకరేషన్ అంత జనాలు ఇట్లా లేదు. ఇప్పుడు జనాలు కూడా బాగా మంది అటెండ్ అవుతున్నారు. పూజ భక్తి అవి కూడా బాగా దర్శనం చేస్తున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? బాగా మంచిగా ఉంటుంది, పర్వాలేదు. ఏర్పాట్లు కూడా మంచిగా ఉంది. పీస్ఫుల్గా ఉంటుంది, సేఫ్గా ఉంటుంది. దాండియా అవి కూడా మంచిగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ అంటే ఈ శరన్నవరాత్రులే కాకుండా రెగ్యులర్గా కూడా ఇంతే మంది జనాలు వచ్చి ఇక్కడ దుర్గామాతను ఇక్కడ దుర్గామాతను కానివ్వండి, మహాలక్ష్మి అమ్మవారిని కానివ్వండి, అటు సరస్వతి అమ్మవారిని అయితే రోజు కొలుస్తుంటామనేసి కూడా చెప్తున్నారు. మనం ఇంకొంతమందితో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎక్కడి నుంచి అమ్మా? మాది పేడపల్లి. తెలుసా ఇక్కడ ఎలా చేస్తారు? తెలిసే. ఎట్లా అనిపిస్తుంది? మంచి అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం వస్తాం. మీరు ఇంత చిన్న పాపను ఎత్తుకొని వచ్చారు, ఏం ఇబ్బంది అనిపించట్లేదు? ఏమనిపించదు, ఏమనిపించలేదు. 2 సంవత్సరాలు వేస్తున్నాం. 2 సంవత్సరాల నుంచి వస్తున్నారు. ఇంతే మంది భక్తులను చూసారా మీరు ఎక్కడైనా? చూస్తున్నాం, ఇక్కడ కరీంనగర్ లో చూస్తున్నాం కాబట్టి వస్తున్నాం. ఏం పేరు? పేరు చెప్పు. వర్ణిక. అమ్మవారిని మొక్కావా? స్కూల్కి వెళ్తున్నావా నువ్వు? పోతున్నా. ఏ క్లాస్? సో నాకు బాగా చదువు రావాలని కూడా మొక్కుకో, ఓకేనా? మొక్కుతావా? ఏం పేరు మీ పేరు? ప్రణయ్ అండి. ఏ అమ్మవారికి గెటప్ ఇది? దుర్గామాత అండి. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ అంతే ఈ వేషధారణలోనే వస్తున్నారు? లేదు మేడం, ఇదే ఫస్ట్ ఇయర్. ఎలా అనిపిస్తుంది మరి? చాలా ప్రౌడ్ఫుల్ ఉంది మేడం. ఎంతమంది దాకా వచ్చారు మేడం? మేము 10 మెంబర్స్ దాకా వచ్చాం మేడం. 10 మెంబర్స్ దాకా వచ్చారు. అంటే అమ్మవారి వేషధారణలో ఎలా అనిపిస్తుంది? ఆ వైఫ్ ఎలా ఉంది? చాలా గ్రేట్ కదా మేడం, ప్రౌడ్ఫుల్గా ఉంది చాలా. మేము ఆకృతి అకాడమీ నుంచి వచ్చినాము. మా మేడం పేరు లీనా మేడం. థ్యాంక్ యూ అండి. హాయ్. హాయ్. పేరు? శివాని. శివాని. ఏ అమ్మవారికి ఎదురుగా ఉన్నారు? అన్నపూర్ణ. అన్నపూర్ణాదేవిగా. సో ఈ క్రెడిట్ అంతా మీ మేడంకి? అవును, మా మేడం. ఎంతమంది దాకా వచ్చారు? ఏ రూపాల్లో ఉన్నారు? 9 మంది. 9 మంది 9 రూపాయలు. 9 రూపాయలలో. ఏ టైంకి వచ్చారు? మేము వచ్చి హాఫ్ అన్ అవర్ అయిపోయింది. హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఇంత హెవీ గెటప్ తోని ఇంత క్రౌడ్ లో ఎలా అనిపిస్తుంది? చాలా ఎంజాయ్ చేస్తున్నాం, చాలా హ్యాపీగా ఉంది. ఈ అమ్మవారి టైంలో ఇలా రెడీ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. జై భవాని. సరస్వతి అమ్మవారు. సో ఎలా అనిపిస్తుంది? ఎంతసేపు పట్టింది ఓవరాల్ మేకప్ అవ్వడానికి? హాఫ్ అన్ అవర్ పట్టింది. మీ ఒక్కరికి హాఫ్ అన్ అవర్ పట్టింది. సో టీం మొత్తం పొద్దున్న నుంచే మార్నింగ్ నుంచి ఉన్నారు. అవును. ఏం చెప్తారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? మా మేడం మమ్మల్ని బాగా రెడీ చేశారు అందరినీ. 9 మెంబర్స్ వచ్చాం మేము. హాయ్ మ్యామ్. హాయ్. సో మీ టీం అంతా ఇంత బాగా రెడీ అయ్యి ఇంత చక్కగా ఇంత ముద్దుగా రెడీ అయ్యి వచ్చారు. ఈ క్రెడిట్ అంతా మీరు మీకు? యాక్చువల్గా ఆమె పిఏ ఆఫ్ లీనా మేడం. మాది ఆకృతి బ్యూటీ అకాడమీ రేకుర్తి. నేను పిఏని. మ్యామ్కి కొంచెం హెల్త్ ఇష్యూ ఉండి బయటికి వెళ్ళారు, క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి. ఈ టీం వర్క్ అంతా మ్యామ్ అండ్ మేము అందరం కలిసి చేసాం. చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. ఇక్కడ ఇంతమంది జనాలు అమ్మవారి ఆధ్వర్యంలో అమ్మవారి సన్నిధిలో ఈ వేషధారణలో వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది మ్యామ్. అందరు కూడా అమ్మవార్లను ఒకేసారి 9 అవతారాలు చూసారు కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అందరు కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది మ్యామ్ మాకు కూడా. ఇది సో వాళ్ళ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అని అంటున్నారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు ఏమన్నా మీకు చెప్పడం కానీ మీరు వాళ్ళతో షేర్ చేసుకునేవి ఏమన్నా ఉన్నాయా? ఎస్ మ్యామ్, ఇది అంతా కూడా టీం వర్క్, మ్యామ్ వర్క్ మొత్తం. వీళ్ళు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మేడం. ఎందుకంటే ఇంత పెద్ద మహాశక్తి అమ్మవారి టెంపుల్కి రావడం చిన్న విషయం కాదు. అందుకే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు వాళ్ళు కూడాను. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్. హాయ్. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. మీరు కూడా చాలా బాగున్నారు, చాలా ముద్దుగా ఉన్నారు. నాకైతే అన్ని దేవతలను ఒకేసారి వరుస పెట్టి చూస్తున్నట్టే ఉంది. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. మీరు హ్యాపీయేనా? ఫుల్ హ్యాపీ. సో ఒక్కొక్కరికి దాదాపు హాఫ్ అన్ అవర్ టైం పట్టింది అని అంటారు. ఏమన్నా కొంచెం హెవీ అవ్వడం కానీ చిరాకు అనిపించడం
మా మేడం అలా హెవీ ఏం కాకుండా మాకు సూటబుల్గా అంటే హెవీ ఐటమ్స్ ఏం కాకుండా జ్యువెలరీ కానీ అన్నీ కానీ మా మేడం హెవీగా కాకుండా నీట్గా అలంకరించి మమ్మల్ని దేవతలాగా పంపించారు. హాయ్ హాయ్ మీది కాళీమాత కాళీమాత సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో ఇది కంటిన్యూ చేస్తారా అంటే ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ కాబట్టి వచ్చే ఇయర్స్ కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా? అనుకుంటున్నారు. సో ఏం చెప్తారు మీ మేడంకి స్పెషల్గా మా ఛానల్ నుంచి ఏం చెప్పాలి? థ్యాంక్ యూ అంతేనా? సరిపోతుందా? థ్యాంక్ యూ. మీ పేరు? కాత్యాయని అమ్మవారు. అవునండి. ఇక్కడ నుంచి ఏ ఊరు నుంచి? ఇక్కడే అండి, లోకల్ సుభాష్ నగర్. కొందరు నాన్ లోకల్ వాళ్ళు ఉన్నారు, కొందరు లోకల్ వాళ్ళు. అంటే వాళ్ళలో కొంచెం మీరే పెద్దవాళ్ళు అనిపిస్తున్నారు. వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మీతో ఏమైనా అంటే అది అసలు చెప్పడానికి మాటలు వస్తుంది. ఎందుకంటే చాలా హ్యాపీగా ఉంది, చాలా చాలా లక్కీ అనిపిస్తుంది మాకు. సో ఏం చెప్తారు వన్ వర్డ్ అబౌట్ మీ అవతారాలు అండ్ ఇక్కడ అమ్మవారి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? బాగుంది, చాలా బాగుంది. ఎంతసేపటి వరకు ఉంటారు ఇక్కడ? ఉంటాం ఒక 1 hour. 1 hour ఉంటారు. 1 hour ఉండి అందరూ 9 మంది అమ్మవార్లను చూసి వారికి దర్శనం ఇచ్చి వెళ్తారేమో కదా. సో చాలా అంటే చాలా బాగున్నారు, చాలా అందంగా కనిపిస్తున్నారు. మీరు ఒకసారి విజువల్స్లో చూసుకున్నట్లయితే 9 అవతారాల్లో 9 మంది అమ్మవార్లను మనం ఇక్కడే చూసుకోవచ్చు. ప్రత్యేకంగా మన ముందు దర్శనం ఇస్తున్నట్లే ఉంది. థ్యాంక్ యూ.